హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద చంద్ర ఎక్స్ప్లోర్స్. ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు వీడియో ఏంటంటే మన ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాం మనం. ఈ మహాశివరాత్రి రోజు జరిగే బలివే తిరణాలకి ఈ గుడి యొక్క ప్రసిద్ధత ఏంటనేది మన పూజారి గారి మాటలో తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 35 సంవత్సరాలుగా అర్చక స్వామిగా పనిచేస్తున్నాను. ఈ దేవాలయం క్రీస్తకం 12వ శతాబ్దంలో పునః ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అంతకు పూర్వమే శ్రీరామచంద్రమూర్తి కొన్ని ప్రశస్తమైన స్థలాలు ఎన్నుకొని స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుంటూ తిరిగి అయోధ్య వెళుతూ ఈ బలివే గ్రామంలో కూడా స్వామివారిని ప్రతిష్ఠ చేశారని చెప్తారు. శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు శ్రీరామలింగేశ్వరుడు. ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద అనాదిగా ఈ అడవి ప్రాంతం కాబట్టి స్వామివారికి అభిషేక జలం లేకుండా చూసి లక్ష్మణ గంగ కావాలని అడగగా తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి సౌమిత్రుడు బాణం వేశారని, ఆ బాణఘాతం వలన పాతాళగంగ ఉద్భవించిందని, ఆ గంగతోనే స్వామివారికి అభిషేకం చేశారని, సౌమిత్రుడు అనగా తమ్ముడు బాణం సంధించగా ఏర్పడినటువంటి జీవధార తమ్మిలేరు నదిగా తమ్ముడు ఏరు తమ్మిలేరుగా రూపాంతరం చెందిందనేది చాలా అరుదుగా ఉంటుంది. ఈ క్షేత్రంలో తమ్మిలేరు సత్తుపల్లి అశ్వరాపేట అడవుల నుంచి కొల్లేటి వరకు కొనసాగుతున్నప్పటికీ బలివే గ్రామంలో 360 రోజులు స్వామివారి క్షేత్రానికి రావాలంటే కాళ్ళు కొడుక్కునే తమ్మిలేటిలో నుంచి భక్తులు అనాదిగా వచ్చేవారు. కాలగర్భంలో ఈ కొన్ని కాలాంతరాల వల్ల నీరు అడిగంటింది. ఈనాటికి ఇలా జరుగుతుంది. ఈ బలివే గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన చుట్టుపక్కల చాలా దూరాల నుంచి కైకలూరు, కొల్లేరు, అశ్వరాపేట, సత్తుపల్లి, చింతలపూడి ఈ ప్రాంతాల నుంచి కూడా బలివే వేంచేసి తమ పెద్దలకి పిండ ప్రదానాలు అవి ఇచ్చి స్వామివారిని దర్శించి అనాదిగా వెళ్ళేటువంటి ఆనవాయితీ ఈ క్షేత్రానికి ఉన్నది. ఈ నిమిత్తమై మా దేవస్థానం వారు భక్తుల కొరకు సర్వ విధాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసు వారు, రెవెన్యూ వారు అందరూ ఆర్డీఓ గారి నోటిఫైడ్ ఫెస్టివల్ కాబట్టి అందరూ అన్ని శాఖల సహకారంతో భక్తులకి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ స్వామివారి దర్శనం చేయించడానికి శతవిధాలుగా అన్ని విధాల ప్రయత్నాలు చేసి ఉన్నారు. కాబట్టి స్వామిని అందరూ దర్శించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.